ఈరోజు మనం ఈ వీడియోలో దానాలు చేయటం వల్ల కలిగే ఫలితాలు తెలుసుకుందాం. బియ్యాన్ని దానం చేస్తే పాపాలనేవి తొలగిపోతాయి. అదే వెండిని దానం చేస్తే మనశ్శాంతి కలుగుతుంది. బంగారం దానం చేస్తే దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి. పండ్లను దానం చేస్తే బుద్ధి, సిద్ధి అన్నీ కూడా కలుగుతాయి. అదే పెరుగుని దానం చేస్తే ఇంద్రియ నిగ్రహం అనేది కలుగుతుందన్నమాట. నెయ్యి దానం చేస్తే రోగాలన్నీ పోతాయి. ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. అదే పాలు దానం చేస్తే నిద్రలేమి సమస్య ఏదైతే ఉందో అది ఉండదనమాట. తేనె దానం చేస్తే సంతానం కలుగుతుంది. ఉసిరికాయలు ఎవరికైనా కానీ దానం చేస్తే ప్రత్యేకంగా కార్తీక మాసంలో ధ్యానం చేస్తే మతిమరుపు పోయి జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది. ఇక టెంకాయ దానం చేస్తే అనుకున్న కార్యాలు ఏవైతే ఉంటాయో అవి సిద్ధిస్తాయి. దీపాలు దానం చేస్తే కంటి చూపు అనేది మెరుగుపడుతుంది. గోదానం చేస్తే రుణ విముక్తులవుతారు. ఋషుల దగ్గర నుంచి ఆశీర్వాదాలు, ఆశీస్సులు కూడా లభిస్తాయి. భూమిని దానం చేస్తే బ్రహ్మలోక దర్శనం అనేది లభిస్తుంది. అదే వస్త్రదానం చేస్తే ఆయుష్ అనేది పెరుగుతుంది. అన్నదానం చేస్తే పేదరికం పోయి ధనం వృద్ధి అనేది కలుగుతుంది. పైన చెప్పినవన్నీ కూడా మన వేదాల్లో చెప్పినవే కాబట్టి మీకు ఏది సాధ్యపడితే అది చేయటానికి ప్రయత్నించండి. అట్లీస్ట్ ఇందులో ఒక్కటైనా చేయటానికి ప్రయత్నం చేయండి. చేసే సాయం చిన్నదైనా సరే మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేస్తే దాని ఫలితం అనేది చాలా అధికంగా ఉంటుందన్నమాట. ఇదండి ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా ప్రెస్ చేసేయండి.